కోట్ల ఆశలతోని కొన్ని రూపాయలన్నా సంపాదిద్దామని పోతే రూపాయి కూడా రాకపోతే ఎంత కట్టం అనిపిస్తుంది కదా. ఎవ్వరు వ్యాపారాలు చేసినా కూడా పైసల కోసమే పెట్టుబడి పెడతారాయే. కానీ పెట్టిన పెట్టుబడి సుతం రాకపోతే ఆ కట్టం అంతా బూడిదల పోసిన పన్నీరు సాత్రం అవుతుంది కదా. ఇప్పుడు గీళ్ళ సాత్రం కూడా గట్లనే అయినట్టుందిలా. మరి ఎవలా మంది ఎక్కడా ముచ్చట అని అంటారా? పాండ్రి మరి పుష్కరాలకి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 21కెంచి సరస్వతి నది అంత్య పుష్కరాలు చాలైనాయి. ప్రభుత్వం దిక్కుకెంచి అధికారులు ఏర్పాట్లయితే బ్రహ్మాండంగా చేసిండ్రు గాని అసలైన భక్తులే కరువైనరు. పోయినేట ఆది పుష్కరాల గిరాకీ చూసి ఈసారి కూడా మస్తు లాభాలత్తాయి కావచ్చని ఎక్కడెక్కడో ఉన్న మహిళా సంఘాలు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి స్టాళ్లు పెట్టిళ్ళు. వాళ్ళ ఆశల మీద నీళ్లు పోసినట్టు ఆఖరుకు ఎండ దెబ్బకు భక్తులు ఆ దిక్కు తొంగి సుతం చూస్తలేరట. 3 రోజుల్లో 2000 గిరాకీ కూడా గాక తెచ్చిన సామాన్లు అమ్ముడు పోక ఆడోళ్ళు కండ్ల నీళ్లు తెచ్చుకుంటాండ్రు. పోయిన సంవత్సరం మంచిగా గిరాకీలు చేసుకున్నాము. ఈ సంవత్సరం అసలు ఇప్పటి వరకు వాటికి 4 రోజులు కానీ అసలు ఏం గిరాకులు లేవు, ఏది లేదు. మేమైతే చాలా సామాన్ అయితే తెచ్చుకున్నాం. పోయినసారి కంటే ఈసారి అసలు జనాలు తాకిడి లేదు, మాకు కూడా గిరాకులు అయ్యే పరిస్థితి లేదు. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు, అరేంజ్మెంట్లు అన్నీ అయితే బాగా చేసింది కానీ ప్రభుత్వం వచ్చే పరిస్థితి అయితే లేదు జనాలు. ఇంకా ముందు కూడా ఈ ఎండల పరిస్థితికి వచ్చే ఉద్దేశం అయితే లేదు జనాలకు. ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది, ఇక 6 రోజులు మిగిలిన 6.5 రోజులు కూడా గిరాకీ అవుతుందని అయితే ఆశ లేదు. మేమైతే 2 లక్షలు. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఉన్న సరస్వతి ఘాట్తాన డిఆర్డీఓ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు స్టాల్ ఇచ్చిండ్రట. ఈసారి ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఆడోళ్లు ఆర్థికంగా ఎదగాలనే ఆశతోటి జనగామ జిల్లా పాలకుర్తి ఊరికెంచి 2 లక్షల రూపాయల సామాన్లు తెచ్చి దుకాణాలు తెరిచిండ్రట. కానీ ఈ తాప భక్తులు లేక తెచ్చిన అప్పు సుతం తీరేటట్టు లేదట. అధికారుల రిపోర్టులల్లా ఏర్పాట్లయితే అద్దిరిపోయినాయి, కానీ ఎండతాపానికి భక్తుల పానాలు గాల్లో కలిసిపోయేటట్టున్నాయి. కాంగ్రెస్ సర్కారు చల్లటి నీళ్లు పెట్టింది, కానీ ఆకాశం కెంచి పడతాన నిపులవాన అప్పుడు ఎవరి తరం అవుతుంది? మహిళా శక్తి అనుకుంటా వాళ్ళకు దుగ్నాలైతే ఇచ్చిర్రు గాని ఈ దుగ్నాలల్లా బోనీలు చేయించడానికి భక్తులను తెచ్చే శక్తి మాత్రం అధికారులకు లేకపాయే. 3 దినాల సంధి ఎదురు చూసినా సరే 2000 గిరాకీ కాలేదట. తెచ్చిన సామాన్లకు కనీసం పెట్టిన పెట్టుబడన్నా వెనుక కత్తదో లేదా అని వలవల ఏడ్తాండ్రు. గందికే ప్రచారం చేసుకునే కాడ కాకుండా ఎండలకు వచ్చేతందుకు జనాలకు రవాణా ఉచిత వసతి ఏమన్నా కల్పిస్తే పాయిదా ఉంటది కావచ్చంటాండ్రు వీళ్ళు. నాయకులు ఏసీ రూములో కూసొని పుష్కరాల బడ్జెట్లు విడుదల చేస్తారు, కానీ 2 లక్షల అప్పు తెచ్చి ఇక్కడ కూసున్న ఆడోళ్ళ కడుపు మంట వాళ్ళకు కనిపిస్తుందా? పోయినేట ఆది పుష్కరాలల్లా లాభాలు చూసిన కళ్ళకు ఈసారి అంత్య పుష్కరాల కన్నీళ్లే మిగిలినైపో. ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి మిగిలిన పుష్కరాల రోజైనా భక్తులు వచ్చేటట్టు చూడాలి, మమ్ముల అప్పుల పాలు కాకుండా చూడాలి అంటుండ్రు ఆడున్న స్టాల్ పెట్టుకున్న ఆడోళ్ళు.